అందరికీ నమస్కారం. కొన్ని పేర్లు వినడానికి ఒకలా ఉంటాయి, కానీ వాటి వెనకున్న అసలర్థం పూర్తిగా వేరే ఉంటుంది కదా. అచ్చం అలాగే ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం గురించి మాట్లాడుకుందాం. ఈ పేరు వెనకున్న ఆశ్చర్యకరమైన విషయమేంటో చూద్దాం. సరే, అసలు విషయానికొస్తే ముందుగా ఈ పేరునే తీసుకుందాం. పరాభవం వినగానే ఏదో నెగిటివ్గా, ప్రతికూలంగా అనిపిస్తుంది గదా. ఓటమి అని, అవమానమని. ఒక సంవత్సరానికిలాంటి పేరా? అవును, ఈ ప్రశ్న రావడం చాలా సహజం. అసలొక సంవత్సరానికి ఎవరైనా ఓటమి అని లేదా అవమానం అని పేరు ఎందుకు పెడతారు? ఆలోచించాల్సిన విషయమే కదా. దీని వెనుక ఏదైనా పెద్ద పరమార్థముందా, లేకపోతే మనమేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? మనం సాధారణంగా మాట్లాడుకునే భాషలో పరాభవం అంటే అర్థం అదే: అవమానం, పరాజయం, ఓటమి. మరి దీని ప్రకారం చూస్తే ఈ సంవత్సరమంతా అపజయాలేనా? అస్సలు కాదు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, మనం అనుకుంటున్నది పైపైన కనిపించే అర్థం మాత్రమే. కాని పండితులు ఈ పదాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. వాళ్ల ప్రకారం ఈ పేరు వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అసలు పండితులు దీని గురించి ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. మరి ఏంటా కొత్త కోణం? పండితులు చెప్పే ఆ విజయానికి అసలైన మార్గం ఏమిటో చూద్దాం రండి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవేళ ఈ ఓటమి అనేది బయట ప్రపంచంలో జరిగే యుద్ధాల గురించి, మన పనుల్లో వచ్చే అపజయాల గురించి కాకపోతే, అది మనతోనే జరిగే ఒక అంతర్గత పోరాటానికి సంబంధించింది అయితే? అవును, ఇక్కడే ఉంది అసలు సమాధానం. పండితులు చెప్పేది ఇదే. పరాభవ అంటే బయటి ప్రపంచంలో ఓడిపోవటం కాదు, మన లోపల ఉన్న శత్రువుల్ని ఓడించటం. ఎవరైతే తమలోని చెడుగుణాలని, లోపాలని జయించడానికి ధర్మబద్ధంగా కష్టపడతారో వాళ్లకి ఈ సంవత్సరం అద్భుతమైన విజయాల్ని అందిస్తుందట. మరి మన లోపలున్న ఆ శత్రువులేంటి? శాస్త్రాల్లో వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మరియు మాత్సర్యం. ఈ ఆరింటినీ జయించగమే నిజమైన విజయం అని ఈ సంవత్సరం మనకు గుర్తుచేస్తోందన్నమాట. సో ఈ పోరాటం వేరేవాళ్లతో కాదు, మనతో మనకే. ఇంకా ఉంది. మనం ఇంకాస్త లోతుగా వెళ్తే ఈ పేరు యొక్క నిర్మాణం కూడా ఇదే ఆధ్యాత్మిక అర్థాన్ని బలపరుస్తుంది. పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే అప్పుడు తెలుస్తుంది దాని వెనుకున్న అసలు దైవిక అర్థమేంటో. సరే, పరాభవ అనే పదాన్ని తీసుకుందాం. దీన్ని మనం పరా ప్లస్ భవ అని విడదీయొచ్చు. సంస్కృతంలో పరా అంటే ఏంటి? సాక్షాత్తు అమ్మవారు, అంటే పరాశక్తి అన్నమాట. మరి భవ అంటే ఉనికి లేదా ఆవిర్భావం. ఇంకో ముఖ్యమైన అర్థమేంటంటే భవుడు అంటే సాక్షాత్తు శివుడు. చూసారా, ఓటమి అనే మాటే లేదు. ఎంతటి దైవిక అర్థాలున్నాయో! అంటే ఇప్పుడు ఈ రెండింటినే కలిపి చూస్తే ఆ ఓటమే అనే అర్థం పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక అర్థాలు కనిపిస్తాయి. ఒకటి, అమ్మవారికి దగ్గరగా ఉండటం. 2, పరాశక్తి యొక్క ఆవిర్భావం. 3, శివశక్తుల ఐక్యతను సూచించే అర్ధనారీశ్వర తత్వం. ఇవన్నీ పరాభవ అనే పదంలోనే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి పరాభవ సంవత్సరం యొక్క అంతిమ సందేశమేంటో మనకు స్పష్టంగా చెప్తున్నాయి. అదే అంతిమ ఆధ్యాత్మిక ఐక్యత. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే పరాభవ అంటే పైకి కనిపించే అర్థం ఓటమే, అవమానం. కాని దాని వెనకున్న అసలైన లోతైన అర్థం ఆత్మవిజయం, మనలోని బలహీనతలను జయించి ఆ దైవత్వానికి దగ్గరవ్వడం. ఇది ఆధ్యాత్మిక విజయం, దైవిక ఐక్యతకు ప్రతీక. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న మిగులుతుంది. ఆలోచించండి, ఒక సంవత్సరాన్ని నిజంగా విజయవంతం చేసేదేంటి? బయట ప్రపంచంలో మనం సంపాదించే విజయాలా, లేక మన లోపల మనం సాధించే అంతర్గత విజయాలా? ఈ పరాభవ సంవత్సరంలో ఏ లోపాలను జయిస్తే మన సంవత్సరం నిజంగా సఫలమైనట్టు? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.